పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అర్హులైన నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని, ఆర్థిక సాయం కింద 5 లక్షలు ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఆ దిశగా కార్యాచరణ కూడా ప్రారంభించింది. ఇందుకు దరఖాస్తులు కూడా భారీగానే వచ్చాయి. అయితే లబ్ధిదారుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు? ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఎక్కడి వరకు వచ్చింది? సంక్రాంతి నాటికి సర్వే పూర్తవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ఓ కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. వారం రోజులలో దరఖాస్తుల సర్వే పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే 74% పూర్తయింది. ఈ ఇళ్ల కోసం ప్రభుత్వానికి ప్రజాపాలన కార్యక్రమంలో 80,54,554 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 59,89,889 దరఖాస్తులపైన సర్వే నిర్వహించారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 94% సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అతి తక్కువగా 16% దరఖాస్తులపైనే సర్వే జరిగింది. హైదరాబాద్లోను మినహాయించి మిగతా 32 జిల్లాలలో వారం రోజులలో 100% సర్వే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వయంగా దరఖాస్తుదారులతో అధికారులు సర్వే బృందం మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. గతంలో సర్వేలో ఇచ్చిన వివరాలలో తేడాలు ఉన్నాయా లేదా అని సమీక్షిస్తున్నారు. ఫోటోలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్లో నమోదు చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తయిన గ్రామాలలో సూపర్ చెక్ సర్వేలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఇళ్లలో 5% ఇళ్లను స్వయంగా సర్వే చేస్తున్నారు. సర్వే బృందాలు చేపట్టిన నమోదులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అనే విషయాలను ఎంపీడీఓ యాప్లో నమోదు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితా తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. అనంతరం గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్లు పరిశీలించాక ఇన్ఛార్జ్ మంత్రులకు పంపిస్తారు. ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపితే లబ్ధిదారుల ఖాతాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నగదును విడతల వారీగా జమ చేస్తారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 4.5 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుకి ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వనుంది. మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేయనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు వెచ్చించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక లబ్ధిదారుల ఎంపిక పూర్తయితే పునాది పూర్తయ్యాక 1 లక్ష చొప్పున అందిస్తారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి 1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో 72,000 చొప్పున ఇస్తుంది. ఈ నిధులను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. మొత్తంగా సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితా తయారు చేయనుంది. ఈ మేరకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.